ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసుకు రావాలని నోటీసుల్లో సూచించింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసుకు రావాలని నోటీసులో సూచించింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. ముందుగా ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు రానున్నారు కేటీఆర్. 10 గంటలకు మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత సిట్ ఆఫీసుకు బయలుదేరి వెళ్తారు కేటీఆర్. కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భరత్. చట్టంపై తమకు గౌరవం ఉందని సిట్ చెప్పిన సమయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై చర్చించేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు కేటీఆర్. పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. సిట్ నోటీసులపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై చర్చించారు. మరోవైపు కేసీఆర్తో భేటీ అయ్యారు హరీష్ రావు. 2.5 గంటల పాటు కేసీఆర్తో హరీష్ రావు చర్చించారు. సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనకు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నామని, అందుకే సిట్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక డ్రామా అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చినా 2 ఏళ్లుగా కేసును సాగదీస్తున్నారని తెలిపారు. సింగరేణి నైనీ బ్లాక్ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మాత్రమే కమిటీ వేశానన్నారు. సింగరేణి మంచి కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఇవాళ సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన ఉంది. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇవాళ రాజధాని అమరావతి రైతులకు ప్లాట్లను కేటాయించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ లాటరీ ద్వారా గతంలో మాదిరే ప్లాట్ల కేటాయింపునకు ఏర్పాట్లు పూర్తి చేసింది సిఆర్డీఏ. మొత్తం 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ప్లాట్లను కేటాయించనుంది. నిడమరులో 58, పిచ్చుకలపాలెంలో 3, అనంతవరంలో 1, పెనమాకలో 7, లింగాయపాలెంలో 7, వెలగపూడిలో 25, మందడంలో 21, మల్కాపురంలో 10, కురగల్లులో 7, నేలపాడిలో 2 ప్లాట్లను కేటాయిస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ నిర్వహిస్తారు. ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు 390 ప్లాట్లను ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును మంజూరు చేశారు. చెర్లపల్లి, తిరువనంతపురం మధ్య నడిచే ఈ సూపర్ ఫాస్ట్ రైలును ఇవాళ తిరువనంతపురం నుంచి ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం దశల వారీగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి తెస్తోంది. చెర్లపల్లి, తిరువనంతపురం అమృత్ భారత్ రైల్ ఈరోజు పట్టాలెక్కనుంది. ఇవాళ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు తిరువనంతపురం నుంచి బయలుదేరనున్న ట్రైన్ రేపు సాయంత్రం 4:30 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుంది. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కాడ్, కొట్టాయం, కొల్లం, కాట్పాడి, సేలం మీదుగా ఏపీకి చేరుకుంటుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా చెర్లపల్లికి చేరుకుంటుంది. ఈ అమృత్ భారత్ ట్రైన్లో 8 స్లీపర్ కోచ్లు, 11 జనరల్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్ కోచ్,
2 సెకండ్ క్లాస్ కోచ్లుంటాయి. ఈ రైలుకు ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో ఒక ఇంజిన్ ఉంటుంది. దీనివల్ల వేగంగా వెళ్లడమే కాకుండా కుదుపులు లేని ప్రయాణం చేయొచ్చు. $2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్ పర్యటన చేశారు సీఎం చంద్రబాబు. వివిధ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ₹1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు RNZ సంస్థ ముందుకొచ్చింది. విశాఖపట్నం కాపులుపాడ ఫేజ్ 1 ఐటీ పార్కులో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ను అభివృద్ధి చేయడానికి RNZ గ్రూప్ అంగీకారం తెలిపింది. దీనికి విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా. 3 రోజుల పర్యటన ముగియడంతో సీఎం చంద్రబాబు దావోస్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది తెలంగాణ. పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు గ్లోబల్ గుర్తింపు దక్కింది. 3 రోజుల సదస్సులో కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది సర్కార్. దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్గడ్ సంస్థ 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రష్మి గ్రూప్ 12,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ సదస్సుకు ఫాలో అప్లా జూలైలో హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని వార్డ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టల్ లూసియర్ బ్రొడార్తో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్లో స్విస్ మాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు పలికింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో దావోస్లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాలు, పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు లోకేష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు లోకేష్. 2 రాష్ట్రాల్లో విద్యా సంస్కరణలు, ఐటీ వృద్ధి, నైపుణ్య అభివృద్ధిపై చర్చించినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్న నమ్మకం తమకు ఉందన్నారు లోకేష్. పెట్టుబడుల కోసం పోటీ పడొచ్చు, కానీ దేశాన్ని నంబర్ 1గా నిలపాలన్నది మాత్రం ఉమ్మడి లక్ష్యమని చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు 3,41,00,000 వడ్డీ లేని రుణాల చెక్కు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు, వారం వారం బిల్లులు ఇస్తున్నామని, త్వరగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి. మరోవైపు బూసిమెట్టలో ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. తాను పాదయాత్ర చేసినప్పుడు మధ్యాహ్న భోజనం పెట్టిన 2 మహిళలకు ప్రజాభవన్లో భోజనం పెడతానని ఆఫర్ ఇచ్చారు. ఆ 2 మహిళలను ప్రజాభవన్కు తీసుకురావాలని కలెక్టర్కు సూచించారు. దీంతో ఆ 2 మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కొమరం భీం జిల్లా కలెక్టరేట్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,54,300 చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ₹1,41,440 పలుకుతోంది. ఏపీ, తెలంగాణలో కిలో వెండి 3,40,000 అమ్ముడవుతోంది.